శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వరుసగా మూడోసారి నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణని ఓడించేందుకు ఒక బీసీ మహిళ రంగంలో దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కురుబ దీపిక పోటీ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణను ఏ విధంగా ఓడించబోతున్నారు ఆమె మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా దీపిక గారు, 40 సంవత్సరాలుగా ఈ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ గెలుస్తూ వస్తుంది. వరుసగా మూడోసారి బాలకృష్ణ కంటెస్ట్ చేస్తున్నారు. సో టీడీపీని ఓడించేందుకు ఏమైనా యాక్షన్ ప్లాన్తో వెళ్తున్నారా మీరు సపరేట్గా? ఖచ్చితంగా మన జగనన్న సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ మన హిందూపురంలో మన ప్రజలందరికీ ఫస్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేసేదాన్ని కాదు, ఫస్ట్గా ఎవరైనా వాళ్ళకి వినేవాళ్ళు కావాలా. టీడీపీ వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్న 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు గెలిచిన వాళ్ళు ఇక్కడ ఉండేలేదు. నేను ఇక్కడ వచ్చి 10 మంత్స్ 11 మంత్స్ అవుతుంది. ఎల్లప్పుడూ మన ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో పాటు ఉంటున్నాను. వాళ్ళకి అది కూడా తెలుసు, ఫస్ట్ వినేవాళ్ళు కావాలా మన వాళ్ళకి, అది అయిన తర్వాత ప్రాబ్లం సాల్వర్ కావాలా. ఇంతవరకు మన దగ్గర ఎవరైతే వచ్చినారో ఏదైనా పథకాల గురించి కానీ మరొకటి కానీ రోడ్ల గురించి కానీ డ్రైన్ల గురించి కానీ ఏమైనా కానీ మేము విన్నాము. మన పార్టీ తరపున ఎంత సాధ్యమో అంతమో మేము పరిష్కరించినాము. ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. మన జగనన్న పైనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పైన కూడా మన ప్రజలందరికీ ఒక నమ్మకం అనేది కలిగింది. వాళ్ళకి ఒక వినేవాళ్ళు ఉన్నారు. మన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అవన్నిటిని పరిష్కరించే వాళ్ళు ఉన్నారు అని ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఆ ధైర్యంతో నేను ముందెళ్తున్నాను సార్. బాలకృష్ణ గెలిపించిన తర్వాత ఇక్కడ ఉండలేదు ఆయన, తర్వాత ఆయన పిఎల్తో మాత్రమే నడిపిస్తున్నారా పరిపాలన? అవును, నేను ఇక్కడ పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు మన హిందూపురానికి 10 సంవత్సరాల కింద అప్పుడు కూడా నేను చూసినాను. బాలకృష్ణ గారు ఎలక్షన్కి మాత్రమే వస్తూ ఉండేవాళ్ళు. అదైన తర్వాత ఏదైనా పెద్దోళ్ళ అంటే మనీ ఉండే వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రమే వస్తారు తప్పితే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్రజలు ఎన్నుకోవడం అంటే నాయకుడు అనేవాడు ఉండేలేదు. పిఎలు ఉంటారు, అది కూడా పిఎలు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చిండేవాళ్ళు. వాళ్ళు వచ్చి మన ఊరిని ఒక రకంగా శాసిస్తున్నారు. ఇది చాలా బాధాకరము. నాకు ఒక అవకాశం మన జగన్ కల్పించినాడు కాబట్టి ఈరోజు నాకు అవకాశం దొరికింది. సో ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీ ప్రచారానికి? అదేవిధంగా ప్రచారంలోని ఈ అంశాలని చెప్తూ ఉన్నారు కదా, జగన్ గారు మళ్ళీ వస్తాయి సంక్షేమ పథకాలను కొనసాగుతాయని, వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. మెయిన్లీ మన అవ్వాతాతలో బిడ్డలు చూసుకోకుండా ఉన్న మన బిడ్డ ఏదో ఒక రకంగా మన జగన్ అన్న మనల్ని చూసుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు అని చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా మహిళలు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలకైతే ఓటు హక్కే లేదు. వాళ్ళు కూడా వాళ్ళ నోట్లో కూడా జగన్ మామయ్య అన్న మాట వస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు సార్ వాళ్ళు. మేము ప్రచారానికి కానీ దీనికి ముందు గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా స్వీకరించి హారతలు ఇచ్చేదేమి, మమ్మల్ని ఇంటి లోపలికి పిలిచేదేమి, ఒక గ్లాస్ నీళ్ళు తాగేదాకా వాళ్ళు మమ్మల్ని వదలరు. ఇలా ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ మళ్ళీ మన జగనన్న రావాలి అని కోరుకుంటున్నారు సార్. టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు హామీలను చూస్తూ ఉన్నారు కదా, వాటిపైన ఎట్లా అనిపిస్తోంది మీకు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పుకుంటారు. అయినప్పటికీ వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళు ఇచ్చే హామీలు కానీ జనాలకి నమ్మకం రావట్లేదు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమీ చేసింది లేదు. స్కీములు తప్పితే వాళ్ళది అన్ని స్కాములే ఉన్నాయి ఎక్కువ. 600 హామీలో ఒకటో రెండో అది కూడా 100% కంప్లీట్ కాలేదు వాళ్ళది. కాబట్టి మన ప్రజలు కూడా గుడ్డి వాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది, అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రజలు కూడా తేడాలు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళని నంబరు టీడీపీ వాళ్ళని. మేనిఫెస్టో కాదు, ఈసారి ఎంత గట్టి మేనిఫెస్టో వాళ్ళు విడిచిపెట్టినా చేసిండే పని చూస్తారు. అది మన జగనన్న చేసినారు కాబట్టి మన జగనన్న పైన నమ్మకం ఉంది. వాళ్ళపైన ఎటువంటి పరిస్థితిలో నమ్మే ప్రసక్తే లేదు సార్.
సో మిమ్మల్ని గెలిపిస్తే ఎట్లాంటి సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు హిందూపూర్ పబ్లిక్ కానీ ఇట్లాంటి డెవలప్మెంట్కి కానీ? ఫస్ట్ మెయిన్ మనకి ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలేదు ముందు ప్రభుత్వంలో. మన జగనన్న పాలనలో మనకి మన లీడర్స్ ఎంతైతే అంత చేసినారు. ఇక్కడ మన హిందూపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలని ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా కూర్చుంటే అది, మళ్ళీ రింగ్ రోడ్లు అవి మళ్ళీ మనకి పార్క్స్ లేవు. ఇక్కడ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హిందూపురానికి ఇవ్వాలి, స్మార్ట్ సిటీస్ చేసుకోవాలి అనేది నా ఆశ సార్. అదే కాకుండా మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా తక్కువ, ఒకటో రెండో ఉండేవి, అవి కూడా ఇప్పుడు పడిపోయినాయి. కాబట్టి మన పిల్లలు అందరూ చదువుకోవడానికి బయటికి వెళ్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులని వదిలేసుకొని. అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న ఏజ్లోనే వెళ్ళిపోతారు కొంతమంది. పక్కలో పుట్టపర్తి కానీ మరొక నియోజకవర్గంలో వెళ్ళి చదువుకుంటున్నారు. అది కాలేజెస్ తీసుకురావాలి, మంచి కాలేజెస్. చిన్నగా ఐటీ ఫర్మ్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మన యూత్ కూడా బయటికి వెళ్ళకుండా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను రాబోయే రోజుల్లో. టైం తీసుకోవచ్చు, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది ఐటీ ఫర్మ్స్ అంటే. అయినప్పటికీ నా వంతు ఎంత అవుతుందో అంత ప్రయత్నిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద హిందూపురం నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ చేసింది ఏం లేదు. అందుకే తనను గెలిపిస్తే స్థానికంగానే ఉంటాను, ఇక్కడ ప్రజల బాగోగులు సమస్యలను నిత్యం తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాను, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసి ముందుకు వెళ్తానని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు కురుబ దీపిక గారు. వీడియో శ్రీనివాస్ రెడ్డికి వచ్చి శివాడి సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.